Recording in progress. యాక్సెస్ వచ్చిందా? చెక్ చేసుకున్నారా? వచ్చిందా అందరికి? ఓకే. మెటీరియల్స్ గైస్, మెటీరియల్స్ తీసుకున్నారు అందరూ? మీరు గర్ల్స్ తీసుకున్నారు కదా? తీసుకోవాలా? ఇంకా తీసుకున్నారా? ఓకే. సో గైస్, ప్రీవియస్ క్లాస్లో ఏం చూసాం మనము? వేరియబుల్ కాస్ట్ చూసాం, ఫిక్స్డ్ కాస్ట్ చూసాం, తర్వాత ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ చూసాం, పీరియడ్, ప్రోడక్ట్ చూసాం, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ చూసాం. కరెక్టా? వీటితో పాటు మధ్యలో కొన్ని డెఫినేషన్స్ చూసాం. ఐడియా ఉందా? కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, రిలవెంట్ రేంజ్ ప్లస్ యాక్టివిటీ లెవెల్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసాం. కరెక్టా? సో ఈరోజు క్లాస్లో ఒకసారి మీ మెటీరియల్ ఓపెన్ చేస్తాను. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ ఇవన్నీ చూసేసాం. సెమీ వేరియబుల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సెమీ వేరియబుల్ కాస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 92. ఒకసారి పైన మీరు ఎగ్జాంపుల్స్ చూడండి. ఎక్కడైనా చదివినట్టు గుర్తుందో? ఇవి ఈ బాక్సెస్లో ఉన్న ఎక్కడైనా చదివినట్టు గుర్తుందో? ఒకసారి చూడండి. ఏమంటాం ఆ కాన్సెప్ట్ని? కాస్ట్ బిహేవియర్. ఐడియా ఉందా? కాస్ట్ బిహేవియర్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టాంట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, చేంజెస్. ఆ పాయింట్స్ ఇక్కడ చెప్పారు. ఓకేనా? ఇప్పుడు దీనికి సెమీ వేరియబుల్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో అసలు సెమీ వేరియబుల్ కాస్ట్ని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్గా చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను 1000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, 10,000 రూపీస్ పే చేశాను, ఏదో కాస్ట్. నేను 2000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, సేమ్ 10,000 రూపీసే కాస్ట్ ఇంకర్ అయ్యాను. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నా సరే కాస్ట్ సేమ్ ఉందంటే ఇది ఏ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్. పాయింట్ క్లారిటీ వస్తుందా? మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ చేస్తున్నా సరే కాస్ట్ అనేది మీరు కాన్స్టాంట్గా ఒకే కాస్ట్ ఇంకర్ అవుతున్నారు అంటే we call it as fixed cost. Is it clear? Second one, 1000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు నేను 2000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. 2000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు నేను 4000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. ఇది ఏ కాస్ట్ క్యారెక్టర్స్ వస్తుంది? ఎలా చెప్తున్నారు వేరియబుల్ కాస్ట్ అని? చేంజ్ అవ్వడం ఓకే, మీరు అది కాకుండా ఇంకొకటి చెక్ చేయాలి. పర్ యూనిట్ ఏమవుతుంది చూడండి. 2000 డివైడెడ్ బై 1000 ఎంత వస్తుంది? 2. 4000 రూపీస్ ఫర్ 2000 యూనిట్స్ ఎంత వస్తుంది? 2. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏంటి ఇప్పుడు? కాన్స్టాంట్. కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? మనకున్న 4 ఐటమ్స్లో నేను కాన్స్టాంట్ ఐటమ్స్ ఏ ఉన్నాయో వాటిని చెక్ చేస్తున్నాను. కాన్స్టాంట్ ఐటమ్ ఏమేమి ఉంటాయి? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. నేను ఆ రెండు చెక్ చేస్తాను. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఇంతకుముందు చెక్ చేశాను, 10,000 సేమ్ ఉంది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ ఫస్ట్ ఫిక్స్డ్ టోటల్ సేమ్ ఉందో చూసాను. టోటల్ సేమ్ ఉందా? లేదు. కాబట్టి ఏది కాదు? ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాదు. ఫిక్స్డ్ కాస్ట్ కాదు అన్నంత మాత్రాన వేరియబుల్ కాస్ట్ అవుతుందా? నో. చెక్ చేయాలి. సో చెక్ చేసాం. వేరియబుల్ కాస్ట్ చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి? పర్ యూనిట్ చెక్ చేయాలి. కాన్స్టెంట్ ఉన్న ఐటమ్ అదే కదా. పర్ యూనిట్ చెక్ చేశాను. 2 రూపీస్ సేమ్ ఉంది కాబట్టి ఎస్, ఐ కెన్ సే ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. నా పైన ఉన్న ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 16,000 రూపీస్ అయింది. 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 24,000 రూపీస్ అయింది. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ కాస్టా కాదా చెక్ చేద్దాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి. 1000, 2000. కాస్ట్ సేమ్ ఉందా? చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. అంటే ఇది ఏది కాదు? ఫస్ట్
ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. షూర్ కదా, అది ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. అలా అని చెప్పేసి డైరెక్ట్గా వేరియబుల్ అనొచ్చా? చెక్ చేయాలి ఫస్ట్. ఎలా చెక్ చేయాలి? పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయాలి. పర్ యూనిట్ ఎలా వస్తుంది? 16,000 రూపీస్ పర్ 1000 యూనిట్స్ అంటే పర్ యూనిట్ ఎంత? 16. 24,000 డివైడ్ బై 2,000 పర్ యూనిట్ ఎంత? 12. అంటే ఈ రెండు సేమ్ వస్తే ఏమవుతుంది? ఇది వేరియబుల్ కాస్ట్. సేమ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. ఎప్పుడైతే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయవో వీ కాల్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఎప్పుడైతే ఈ టూ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయవో, నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ కున్న క్యారెక్టరిస్టిక్స్ ఫుల్ఫిల్ అవ్వవు, వేరియబుల్ కాస్ట్ కున్న క్యారెక్టరిస్టిక్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వవు. అలాంటి టైంలో దీన్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ ఏదైనా అనొచ్చు. సో సింపుల్గా ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది కదా, సెమీ వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలంటే స్టెప్ 1 ఏంటి? ఫస్ట్ అది ఫిక్స్డ్ కాస్టా కాదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? టోటల్ కాస్ట్ సేమ్ ఉందో లేదో చూస్తాం. సేమ్ ఉంటే ఎస్ ఫిక్స్డ్ కాస్ట్, సేమ్ లేదు అంటే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. నెక్స్ట్ ఏది కన్ఫర్మ్ చేసుకోవాలి? వేరియబుల్ కాస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి వేరియబుల్ కాస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చూడాలి? పర్ యూనిట్ చూడాలి. పర్ యూనిట్ సేమ్ ఉందనుకోండి వేరియబుల్ కాస్ట్, సేమ్ లేదు అనుకుంటే అల్టిమేట్లీ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ అంటున్నాం కదా. మరి ఫిక్స్డ్ ఎంత, వేరియబుల్ ఎంత, ఫిక్స్డ్ ఎంత, వేరియబుల్ ఎంత, ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఎంత ఫిక్స్డ్ కాస్ట్, ఎంత వేరియబుల్ కాస్ట్. వెరీ సింపుల్. ఫర్ దట్ వీ హ్యావ్ వన్ ఫార్ములా. మనకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్ములా ఇచ్చారు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఎలా సార్ ఇది? సింపుల్గా చేంజ్ ఇన్ కాస్ట్ 24,000 మైనస్ 16,000 డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్ ఎంత? 2,000 మైనస్ 1,000 అంటే ఎంత వస్తుంది? 8,000 డివైడెడ్ బై 1,000, 8 రూపీస్ పర్ యూనిట్. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ సినారియోలో మీరు ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడంలో ఎంత కాస్ట్ ఇంకర్ అవుతారు? 8 రూపీస్. ఈ సినారియోలో మీరు ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే 8 రూపీస్ ఇంకర్ అవుతారు. బట్ మనకు కావాల్సింది ఏంటి? టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. కరెక్టా? వెరీ సింపుల్. ఏదైనా ఒక బేస్ తీసుకోండి. ఏదైనా 1,000 అయినా తీసుకోండి, 2,000 అయినా తీసుకోండి. లెట్స్ సే నేను 1,000 యూనిట్స్ తీసుకుంటున్నా ఫస్ట్. అట్ 1,000 యూనిట్స్ వాట్ ఈస్ ద కాస్ట్? 16,000. ఇప్పుడు 16,000లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. 16,000 రూపీస్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. ఈ రెండిట్లో ఒకటి ఐడెంటిఫై చేయడం మన స్కోప్ ఉంది. ఏదది? వేరియబుల్ కాస్ట్. పర్ యూనిట్కి 8 రూపీస్ అని తెలుసు. అలా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము? 1,000 ప్రొడ్యూస్ చేసాం. అంటే 8 ఇంటూ 1,000 ఎంత వస్తుంది? 8,000. టోటల్ 16,000లో 8,000 వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 8,000. పాయింట్ క్లారిటీ వస్తుంది. ఐడెంటిఫై చేస్తాము. సేమ్ పాయింట్ ఒకసారి 2,000 యూనిట్స్ దగ్గర కూడా చెక్ చేద్దాం. సేమ్ ఆన్సరే వస్తుంది. అట్ 2,000 యూనిట్స్ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్? 24,000. ఇన్ దట్ వీ హ్యావ్ బోత్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ ఏది ఐడెంటిఫై చేస్తాం మనము? వేరియబుల్ కాస్ట్. ఎంత పర్ యూనిట్? 8 రూపీస్. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము? 2,000. అంటే ఎంత వస్తుంది? 16,000. 24,000లో 16,000 వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? మీరు అబ్జర్వ్ చేయండి, ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉందా లేదా? మీరు 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన, 2,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంది? సేమ్ ఉంది. 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 8,000 వేరియబుల్ కాస్ట్. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ 1,000 నుంచి 2,000కి ఇంక్రీజ్ అయిందో వేరియబుల్ కాస్ట్ 8,000 నుంచి ఎంతకి ఇంక్రీజ్ అయింది? 16,000కి ఇంక్రీజ్ అయింది. దాని క్యారెక్టర్ అదే కదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ట్రై చేస్తారా ఒకసారి? ఒకసారి అనలైజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఓకేనా? మనం ఇంకా ఏం కొత్త కాన్సెప్ట్కి వెళ్ళలేదు. మీరు ఫౌండేషన్లో చదివిన కాస్టింగ్ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఐడియా ఉందా? కొద్దిగా పాయింట్స్ ఇట్ ఈస్ దేనా? ఒకసారి రికార్డింగ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా?
జస్ట్ చూడండి, ఓన్గా ట్రై చేయండి ఒకసారి. రాంగ్ అయినా పర్లేదు, ఓన్గానే ట్రై చేయండి. అదే సేమ్ క్వశ్చన్ మనకు ఒక పర్టికులర్ మార్జినల్ కాస్టింగ్ అనే ఒక చాప్టర్లో వస్తుంది. ఇట్ ఈస్ ఏ 6 మార్క్స్ క్వశ్చన్. మనము ఏది వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి. అగైన్ అక్కడ రివైజ్ చేస్తాం, మరి అక్కడ రివైజ్ చేస్తాం, అక్కడ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి బేసిక్ పాయింట్లో తెలియాలి ఖచ్చితంగా, సెమీ వేరియబుల్ కాస్ట్ అనే పాయింట్ కూడా ఒకటి ఉంటుంది అని. ఎగ్జాంపుల్ ఏంటి సార్ దీనికి, సెమీ వేరియబుల్ కాస్ట్కి? లెట్స్ సే ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోండి. మనము ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ యూస్ చేస్తే ఏమవుతుంది బిల్? తక్కువ యూస్ చేస్తే, అసలే యూస్ చేయకపోతే మినిమం బ్యాలెన్స్ వస్తుంది. అంటే నువ్వు యూస్ చేసినా యూస్ చేయకపోయినా ఫిక్స్డ్ అమౌంట్ సమ్ పే చేయాలి కదా, ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. అది ఏ క్యారెక్టరు? వేరియబుల్ కాస్ట్ క్యారెక్టర్. క్లారిటీ వస్తుందా? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. సో మరీ రివైజ్ చేస్తుందా, ఒక పర్టికులర్ కాస్ట్కి ఫిక్స్డ్ కాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వేరియబుల్ కాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్ అని ఎలా చెప్తున్నాం? నువ్వు ఎలక్ట్రిసిటీ యూస్ చేయకపోయినా కూడా మినిమం పేమెంట్ చేయాలి. జనరల్గా 60 రూపీస్ 80 రూపీస్ అలా ఉంటుంది, కరెక్టా? అంటే యూస్ చేసినా చేయకపోయినా ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. నువ్వు ఎక్కువ యూస్ చేస్తే అగైన్ ఎక్కువ పేమెంట్ చేయాలి, తక్కువ యూస్ చేస్తే తక్కువ పేమెంట్ చేయాలి. సెకండ్ కండిషన్ దేనికి సంబంధించింది? వేరియబుల్ కాస్ట్. సో బోత్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఒకప్పుడు ఓల్డ్ ల్యాండ్ లైన్స్ ఐడియా ఉందా? ఓల్డ్ ల్యాండ్ లైన్స్, దానికి కూడా అంతే. జనరల్గా ఇయర్కి సమ్ అమౌంట్ అని ఉంటుంది. నువ్వు యూస్ చేసినా యూస్ చేయకపోయినా ఇయర్కి సమ్ అమౌంట్ ఫిక్స్డ్ కాస్ట్ పే చేయాలి. అది దాని తర్వాత నువ్వు ఎంత ఎక్కువ కాల్స్ మాట్లాడితే అంత అమౌంట్ రీఛార్జ్ చేయించుకోవాలి. సో నువ్వు నంబర్ ఆఫ్ మినిట్స్ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ కాస్ట్ అవుతుంది. లేదు అసలు మాట్లాడట్లేదు అనుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం పే చేయాలి కనెక్షన్ని కంటిన్యూ చేయడానికి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఇంకా చాలా ఉంటాయి రియాలిటీలో, బట్ టైం టు టైం మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారా? ఇస్తాను, ఓకేనా? లెట్స్ సే నేను 4000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, నాకు ఇంకరెంట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 20,000. తర్వాత 6000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, నేను ఇంకరైన కాస్ట్ 28,000. Then identify what is the fixed cost, what is the variable cost. ఎంత వచ్చింది ఫిక్స్డ్ కాస్ట్? 4,000 అంటే కన్ఫర్మ్ చేయండి ఒకసారి చూద్దాం. 4,000 ఫస్ట్ కేసులో 16,000 వేరియబుల్ కాస్ట్ వచ్చి ఉండాలి. సెకండ్ కేసు అయితే 24,000 వేరియబుల్ కాస్ట్ వచ్చింది. ఇంకొకటి కూడా ట్రై చేయండి, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ వస్తుందో లేదు.
మీరు ఇప్పుడు ఎన్ని యూనిట్స్ దగ్గర ట్రై చేశారు? ఎస్ పవన్, ఎన్ని యూనిట్స్ దగ్గర ట్రై చేశారు? 4000 యూనిట్స్ దగ్గర 2 చేశారా? సో ఎంత వస్తుంది మరి? 16,000, 24,000 అంతేనా వేరియబుల్ కాస్ట్? పర్ఫెక్ట్. సో జస్ట్ ఇది మీరు క్యాలిక్యులేట్ చేయడానికి 2 minutes అయింది. 6 మార్క్స్ క్వశ్చన్, చాలా ఈజీగా వస్తాయి. సింపుల్ లాజిక్స్ తెలిస్తే చాలా ఈజీ. ఓకేనా? మనీష్ వచ్చిందా? సో గైస్, ఐ హోప్ ఆన్లైన్ వాళ్ళు క్లియరా? హరిక, అక్షయ, సంధ్య, హర్ష, రెడ్డి, తేజ, ఐ థింక్ క్లియర్. సో మీరు ఇది క్లియర్ అంటే ఇంకా ఫైనల్గా మన కాస్టింగ్ బేసిక్స్లో ఉన్న ఏకైక కాన్సెప్ట్ కాస్ట్ షీట్. మీరు ఓకే అంటే అది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీకు చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి, డోంట్ వరీ, నేను కవర్ చేస్తాను తర్వాత మెల్లగా అవి. కాస్ట్ షీట్ అసలు ఏంటి? కాస్ట్ షీట్ ఒకసారి చూడండి. జస్ట్ ఇప్పుడు P&L అకౌంట్ తీసుకున్నాను. లెట్స్ సే ఐ విల్ టేక్ కంపెనీ ఏ ఆర్ కంపెనీ ఎక్స్. దెర్ ఈజ్ ఎ కంపెనీ కాల్డ్ ఎక్స్. ఇది ఓవరాల్గా 3 productsని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ, బి, సి, ఇలా 3 productsని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఏని ప్రొడ్యూస్ చేయడానికి ఏ సేల్ వాల్యూ ఎంత అంటే 100, బి 200, సి 300. దాని మీద మనం ఇంకర్ అయ్యే కాస్ట్ 80, 220, 150. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20 లాస్, 150. కరెక్టా? ఓవరాల్గా కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఏం చెప్తాం ఇప్పుడు? 150. కరెక్టా? ఓవరాల్ కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 150. ఇప్పుడు కంపెనీకి ఎక్స్కి సంబంధించి P&L అకౌంట్ ఓపెన్ చేశానంటే నాకు ప్రాఫిట్ అని చెప్పేసి 150 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పటిది? ఎంటైర్ ఇయర్కి, 1 ఇయర్కి. కరెక్టా? ఎగ్జాక్ట్ 1 ఇయర్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 150 రూపీస్ అని నాకు కనిపిస్తుంది. ఏం ప్రాబ్లం లేదు, కంపెనీ మంచి ప్రాఫిట్స్లో ఉంది. ఇప్పుడు నాకు P&L అకౌంట్ ఓపెన్ చేయగానే ఏ ప్రోడక్ట్కి ఎంతెంత ప్రాఫిట్ వచ్చిందనేది నేను ఐడెంటిఫై చేయగలనా? ఓవరాల్ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసుకోగలమా? లేదా ఏ ప్రోడక్ట్కి ఎంతెంత ప్రాఫిట్ వచ్చిందో కూడా ఐడెంటిఫై చేయగలమా? ఓవరాల్గా మాత్రమే ఐడెంటిఫై చేయగలం. కరెక్టా? ఇయర్ మొత్తానికి ప్రాఫిట్ ఎంత, ఇయర్ మొత్తానికి లాస్ ఎంత, అంతవరకు మాత్రమే ఉంటుంది. మరి అసలు నేను ఓవరాల్గా 3 products ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఏదేది ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానో తెలియదు, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు ఓన్లీ మీరు అకౌంట్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యారంటే కంపెనీ మంచిదే, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఇండివిజువల్ ప్రోడక్ట్ వైజ్ చూసారో దెర్ ఈజ్ ఎ ప్రోడక్ట్ బి విచ్ క్రియేటింగ్ 20 రూపీస్ లాస్. కరెక్టా? ఒకవేళ బి కనుక మనకు ఫ్యూచర్లో కూడా ప్రాఫిట్స్ జనరేట్ చేయదు అని తెలిసినప్పుడు బిని మనం ఎలిమినేట్ చేస్తే మన ప్రాఫిట్ ఏమవుతుంది? ఇప్పుడు 170 రూపీస్ అవుతుంది. ఇది మనకు P&L అకౌంట్లో ఎక్కడైనా తెలుస్తుందా? తెలియదు. తెలియాలంటే ఏం చేయాలి తెలుసా? వి నీడ్ టు ప్రిపేర్ కాస్ట్ షీట్. పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఎందుకు అసలు కాస్ట్ షీట్ పర్పస్ ఏంటి అనేది? మీరు P&L అకౌంట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఇవి తెలుసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. అది కూడా పర్టికులర్ 1 ఇయర్కి. వేరాస్ కాస్ట్ షీట్ ఏ అనే ప్రోడక్ట్ పర్టికులర్గా 1 మంత్లో ఎంత సేల్స్ జనరేట్ అయ్యాయి, ఎంత ప్రాఫిట్ క్రియేట్ చేసింది అంటే 1 మంత్కి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు P&L అకౌంట్ 1 మంత్కి ప్రిపేర్ చేయొచ్చా? చేయకూడదు. 1 ఇయర్కి చేయాలి. జనరల్గా చేయాలనుకుంటే చేయొచ్చు, మనం స్పెసిఫిక్ ఏం ప్రాబ్లం లేదు. కానీ అకార్డింగ్ టు రూల్స్ 1 ఇయర్కి చేస్తాం. కరెక్టా? అలా కాస్ట్ షీట్కి ఏమీ లేదు. మీకు పర్టికులర్గా ఏ ప్రోడక్ట్కి కావాలో ఆ ప్రోడక్ట్ మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా ప్రోడక్ట్ వైజ్ అవ్వచ్చు, లేదా కొన్ని సినారియోస్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ వల్ల ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలా వద్దా డిసైడ్ అవ్వాలి. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా మీకు తెలియదు. సో మీరు ఆ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలా వద్దా అని తెలియాలన్నా కూడా ఏది ఓపెన్ చేయాలి? కాస్ట్ షీట్ ఓపెన్ చేయాలి. సో మోర్ ఓవర్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే కాస్ట్ షీట్ అనేది పర్టికులర్ ప్రోడక్ట్కి మనం క్రియేట్ చేసే కాస్ట్ అనేది కంప్లీట్లీ ఇంటర్నల్, బయట మీకు ఎక్కడ కూడా దొరకదు.
ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటర్నల్. మోర్ ఓవర్ సింపుల్గా చెప్పాలంటే అకౌంట్స్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్. మీరు అకౌంట్కి సంబంధించిన డేటా ఏ కంపెనీ అయినా కావండి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. కానీ సేమ్ కంపెనీకి సంబంధించి కాస్ట్ షీట్, కాస్టింగ్కి సంబంధించిన కంటెంట్ ఏదైనా దొరుకుతుందో అంటే అస్సలు దొరకదు. ఎందుకంటే కాస్టింగ్ ఈజ్ ఫర్ డిసిషన్ మేకింగ్. ఓన్లీ డిసిషన్ మేకింగ్ కొరకు మాత్రమే కాస్టింగ్ని యూజ్ చేస్తున్నాం. ఓన్లీ డిసిషన్ మేకింగ్ పర్పస్ మాత్రమే మనము కాస్టింగ్ని యూజ్ చేస్తున్నాం. అకౌంటింగ్ దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఎక్స్టర్నల్ పర్పస్, అది కూడా ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని తెలుసుకోవడానికి. ఈ ప్రాఫిట్ ఎంత రావాలి, లాస్ ఎంత క్రియేట్ చేయాలి తెలియాలంటే ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి కదా. సో ఆ డిసిషన్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్గా జరుగుతుంది. ఈ డిసిషన్ మేకింగ్ అంతా కూడా బేస్డ్ ఆన్ కాస్టింగ్ సబ్జెక్ట్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకునేదంతా ఏంటి? డిసిషన్ మేకింగ్, హౌ టు టేక్ ఏ డిసిషన్. ఇప్పుడు మీకు ఎంటైర్ కాస్టింగ్ అదే నేర్పిస్తుంది. గ్రూప్ 1లో చెప్పాం కదా ఆల్రెడీ, గ్రూప్ 1లోనూ కాస్టింగ్ ఉంటుంది. గ్రూప్ 2లో 2 పేపర్స్లో కాస్టింగ్ వస్తుంది. పేపర్ 9, పేపర్ 12, OM, MA అని చెప్పేసి 2 పేపర్స్లో వస్తుంది. ఈ 3 పేపర్స్ కూడా కంప్లీట్గా మీకు డిసిషన్ మేకింగ్ని నేర్పిస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? క్లారిటీ వస్తుందో అసలు కాస్ట్ షీట్ యొక్క పర్పస్ ఏంటనేది? మరి కాస్ట్ షీట్ని ఎలా నేర్చుకోవాలి? జస్ట్ థింక్ చేయండి ఒకసారి. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసాము అంటే 3 డిపార్ట్మెంట్స్లో కూడా కాస్ట్ ఇంకర్ అయి ఉంటాం కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం, అడ్మినిస్ట్రేషన్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ కాస్ట్. ఓకేనా? టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసాం అనుకోండి, వాట్ విల్ గెట్? సేల్ వాల్యూ, టోటల్ సేల్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఈ సేల్ వాల్యూ, ప్రాఫిట్ అవన్నీ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ సేల్ వాల్యూ, ప్రాఫిట్, టోటల్ కాస్ట్ అన్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈచ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. మనము ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్ ఇంకర్ అవుతామంటే మనము, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్లో మనము డైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవుతాము, ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవుతాము. సో ఫస్ట్ మీ దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ యాడ్ చేయాలి. ఏవి ఉంటాయి డైరెక్ట్ కాస్ట్లు అంటే? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. సో మీ దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్లు అన్నింటినీ యాడ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ప్రైమ్ కాస్ట్. ఫస్ట్ మనము ఫార్మాట్ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఫార్మాట్ తర్వాత అడ్జస్ట్మెంట్స్ అన్ని నేర్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ వీఆర్ లర్నింగ్ ఓన్లీ ఫార్మాట్. ఓకేనా? సో మన దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ యాడ్ చేస్తే ఏమంటాం? వాటిని ప్రైమ్ కాస్ట్. వన్స్ డైరెక్ట్ కాస్ట్ కంప్లీట్ అవ్వగానే మీ దగ్గర ఉన్న ఇండైరెక్ట్ కాస్ట్లు అన్నీ యాడ్ చేయండి. వీ కాల్ ఇట్ యాజ్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆర్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ అంటాం. రెండు కూడా ఒకటే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము? మన దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్ అన్నిటిని యాడ్ చేస్తున్నాం. వాట్ వి గెట్? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇప్పుడు మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దెర్ విల్ బీ సమ్ టైప్ ఆఫ్ రా మెటీరియల్, నథింగ్ బట్ అవి కంప్లీట్గా రా మెటీరియల్ కాదు, కంప్లీట్గా ఫినిష్డ్ గుడ్స్ కూడా కన్వర్ట్ అవ్వలేదు, అంటే మధ్యలో ఉన్నాయి ఇంకా, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సింపుల్ చెప్పాలంటే ఆ ప్రోడక్ట్స్ మీద ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసామనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. లెస్ చేయాలని కాదు, అడ్జస్ట్మెంట్. అది డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఫస్ట్ ఫార్మాట్ మాత్రమే నేర్చుకుందాం. వాట్ విల్ గెట్? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. యాజ్ ఆఫ్ నో 3 అడ్జస్ట్మెంట్స్ చెప్పాను. ఫస్ట్ ఏది? డైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? ప్రైమ్ కాస్ట్. తర్వాత ఏం యాడ్ చేయాలి? ఇండైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి ఏం యాడ్ చేయాలి? వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ ఏంటో తర్వాత చూద్దాం. వాట్ విల్ గెట్? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నౌ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది గైస్. ఇఫ్ దిస్ ఈస్ ద ఎంటైర్ ఫ్యాక్టరీ, లెట్స్ సే ది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అనుకుందాం. ఓకేనా? దీనికి రెంట్ 20,000, 40,000, 20,000 ఇలా రెంట్ ఉంది అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెంట్ ఎంత? 40,000. రియాలిటీలో ఈ 40,000 రెంట్ ఎవరు పే చేస్తారు? రియాలిటీలో
అదే ఓనర్ అంటే ఏ డిపార్ట్మెంట్ అంటున్నా, ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది, అక్కడ ఉన్న 3 డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది? బాగా థింక్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన రెంట్ అమౌంట్ రియాలిటీలో ఎవరు పే చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ పే చేయదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఈస్ బిజీ ఇన్ వర్కింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఈస్ బిజీ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్. వీటికి సంబంధించి పేమెంట్స్ ఏమున్నా, ఇన్కమ్ ఏమున్నా అవన్నీ కూడా టేక్ కేర్ చేసేది ఎవరు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. గైస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సింపుల్గా ఆఫీస్ అంతే. ఓకేనా? డే టు డే వర్క్ ఆఫీస్ చూస్తాం కదా మనం ఆఫీసెస్లో. ఆఫీసెస్ అన్నిటిని కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అంటాం. పేమెంట్స్ ఏమున్నా, రిసీవ్స్ ఏమున్నా, ఏమైనా రిసీవ్ చేసుకోవాల్సి ఉన్నా, ప్రతిదీ శాలరీ పేమెంట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఏదో పేమెంట్ చేస్తాం, కరెక్టా? అది మనం యాడ్ చేయాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. దాని మీనింగ్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏవైనా పే చేసిందా, వీటన్నిటిని యాడ్ చేసి వి కాల్ ఇట్ యాజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఫస్ట్ ఇక్కడ వరకు క్లియర్గా అనలైజ్ చేయాలి, ఎందుకంటే ఇంతవరకు మనం చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం ఇంకర్ అయ్యే కాస్ట్లు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. పాయింట్ క్లారిటీ వస్తుందా? మనం ఇక్కడ యాడ్ చేస్తున్న ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ఓన్లీ ఏ డిపార్ట్మెంట్ ఇది? మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే ఇండైరెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోనూ ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉంటుంది. బట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసేది ఏది? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్ మాత్రమే. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ యాడింగ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒకసారి చదువుతారా? రివైజ్ చేద్దాం. అడ్జస్ట్మెంట్స్ చూద్దాం, మెల్లగా వస్తాయి అడ్జస్ట్మెంట్స్, ఏం ప్రాబ్లం లేదు, చాలా ఈజీ కాస్ట్ షీట్ అనేది. ఫస్ట్ అక్కడ ఒకసారి ఫార్మాట్ చదవండి. ఫస్ట్ ఏ కాస్ట్ యాడ్ చేస్తాం? డైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? ప్రైమ్ కాస్ట్. తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి ఏం యాడ్ చేయాలి? వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. వాట్ విల్ గెట్? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ యాడ్ చేస్తే వి గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. ప్రొడక్షన్ కంప్లీట్ అయింది దాని మీనింగ్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. క్లారిటీ వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇది క్లియర్ అంటే ఇంకో 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అది నేర్చుకుంటే కాస్ట్ షీట్ అయిపోతుంది. ఫస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అడ్జస్ట్మెంట్స్, ఇంకా అంతే. 4 అడ్జస్ట్మెంట్ చేసాము, ఇంకా 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. చేస్తే కాస్ట్ షీట్ క్లియర్ అయిపోతుంది ఫార్మాట్. తర్వాత దాంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ వన్ బై వన్ చూద్దాం క్లియర్గా. ఏది ఉంది నెక్స్ట్ క్లాస్ మరి? ఇది ఎస్ఎం ఉందా? ప్రవీణ్ సార్ ఉన్నారా? ఐ థింక్ నెక్స్ట్ బ్రేక్ కాబట్టి ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకుని తర్వాత కవర్ చేసేయండి సిలబస్, ఓకేనా? రికార్డింగ్స్ ఏమైనా ఉంటాయి. మీకు కూడా ఏ పెండింగ్స్ లేవు కదా, అన్నీ వింటున్నారు కదా? ఎందుకంటే మీరు మరీ మండే నుంచి ఫుల్ ప్రెజర్గా స్టార్ట్ అయిపోతుంది, మరి ఇబ్బంది పడతారు. అప్పుడు వీలైనంత వరకు అన్నీ కవర్ చేసేయండి, ఓకేనా? సరే గైస్, ఏం చేస్తాం మనం? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? డైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? సెకండ్ అడ్జస్ట్మెంట్ వాట్ విల్ గెట్? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆఫ్టర్ దట్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ విల్ గెట్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆఫ్టర్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. వాట్ విల్ గెట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందనే కదా, అంటే ఆ ప్రొడక్ట్స్ అన్ని ఎలా కన్వర్ట్ అయ్యాయి? ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ అయ్యాయి. కాబట్టి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. ఆ ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మీరు ఇన్నే వర్డ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చాలాసార్లు విన్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చిందంటే కాస్ట్ షీట్లో ఇక్కడి నుంచి తీసుకుంటాం ఆ వాల్యూ. ఈజ్ ఇట్ క్లియర్? వన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది అంటే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే ఫినిష్డ్ గుడ్స్గా తయారైపోయింది, అది రెడీ అయిపోయింది. సో ఫినిష్డ్ గుడ్స్ సంబంధించి ఒక 1 అడ్జస్ట్మెంట్ ఉంది, 1 or 2 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ని కనుక చేస్తే విల్ గెట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్కి అదర్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్. ఏవేవి అదర్ డిపార్ట్మెంట్స్ అంటే?
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేస్తే విల్ గెట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్, టోటల్ సేల్స్. పాయింట్ క్లారిటీ వస్తుంది, ఎంత సింపుల్గా అయిపోతుంది కాస్ట్ షీట్ అనేది. అడ్జస్ట్మెంట్స్ నేర్చుకుందాం, నో నీడ్ టు వరీ, అడ్జస్ట్మెంట్స్ ప్రతిదీ నేర్చుకుందాం. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అయ్యింది అని. కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ అడ్జస్ట్మెంట్ ఏమొస్తుంది, ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ వచ్చిందంటే అవుట్పుట్ని ఏమంటాం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. వన్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది అంటే ఫినిష్డ్ గుడ్స్ అన్ని రెడీ అయ్యాయంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి, రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్స్, కరెక్ట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి. ఫినిష్డ్ గుడ్స్ రాగానే వీళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి వీళ్ళ వర్క్లో కూడా మనం సమ్ కాస్ట్ ఇంకర్ అవుతాం. సో సిఓజిఎస్కి అదర్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ యాడ్ చేస్తే విల్ గెట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్. సింపులే కదా, జస్ట్ ఒకసారి రివైజ్ చేసి ఓన్గా ట్రై చేయండి చూద్దాం. ఇప్పుడు ఇందులో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ అడ్జస్ట్మెంట్స్ మనం ఈ రోజు రేపు నేర్చుకుంటాం మెల్లగా కొన్ని. ఒకసారి రివైజ్ చేసి ప్రాక్టీస్ చేయండి ఒకసారి ఫార్మాట్ మొత్తం. గైస్ ట్రస్ట్ మీ, కాస్ట్ షీట్ ఫార్మాట్, మన కాస్ట్ షీట్ సపరేట్ చాప్టరే ఉంది. ఒక్క ఫార్మాట్ వేస్తే 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీకు ఆన్సర్ సాల్వ్ చేయలేకపోతున్నా సరే ఫార్మాట్ వేస్తే చాలు అట్లీస్ట్ 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయినా సరే కాస్ట్ షీట్ ఫార్మాట్ మొత్తం వేయండి, ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి 100% మీరు నేర్చుకోవాల్సిన స్టేట్మెంట్. మనం యాజ్ ఎ సిఎంఎస్గా లైఫ్ మొత్తం మనకు గుర్తుండిపోయే స్టేట్మెంట్ ఇది. లైఫ్ మొత్తం మనము ఓవరాల్గా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేస్తే ఒక 100 టైమ్స్ వేస్తారు కాస్ట్ షీట్. మీరు మొత్తం కాస్టింగ్లో మోర్ దెన్ 100 టైమ్స్ కాస్ట్ షీట్ డ్రా చేస్తారు. మీరు లైఫ్ మొత్తం చూసుకుంటే ఇంకా మీరు కౌంట్ చేసుకోండి, మన లైఫ్ అంతా దీని మీద డిపెండ్ అవుతుంది. కాస్టింగ్ ఇది అవర్ కోర్ ఏరియా, రైట్? మన సిఎంఏలో ఉన్నది మెయిన్ ఏరియా కాస్టింగ్ కదా, కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దీనిది. కాబట్టి కాస్త స్లో అయినా పర్లేదు, క్లియర్గా నేర్చుకుందాం. ఈ రికార్డింగ్ విన్నర్ ఐ థింక్ స్వర్ణలత పక్కన మధ్యలో రాలేదు కదా ప్లీజ్. మీ నేమ్ ఏంటి? సాయి సుధా, రైట్? ఎస్. కోర్స్ గురించి ఏం భయపడొద్దు, చాలా ఈజీగా అయిపోతుంది. అనవసరంగా లేనిపోయిన టెన్షన్స్ పెట్టుకోవద్దు. ప్రతి ఫ్యాకల్టీ మీతో కోఆర్డినేట్ అవుతూనే ఉంటారు, ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. 1 వీక్ 10 డేస్తో మీ నేమ్స్ అన్నీ కూడా ఫ్యాకల్టీస్ తెలిసిపోతాయి ఈజీగా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చాలామంది నేమ్స్ పెట్టి పిలుస్తున్నాను కదా, ఇంకా ఈరోజు కొత్తగా వచ్చారు కదా, ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎస్ గైస్, మీ నేమ్స్ ఒకసారి చెప్పండి, నాకు గుర్తుండాలి కదా. కూర్చొని చెప్పండి. ప్రవీణ్ కుమార్, ఎక్కడి నుంచి? కర్నూలు, ఓకే. నెక్స్ట్ సాయి కుమార్, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, ఓకే. ఎక్కడి నుంచి? కర్నూలు. ఫ్రెండ్స్ ఇద్దరు? ఓకే, పర్ఫెక్ట్. ప్రవీణ్, సాయి, ఎస్. దివాకర్, ఫ్రెండేనా? ముగ్గురు ఒకరేనా? ఓకే, కర్నూలేనా? ఎస్, పర్ఫెక్ట్. కూర్చోండి. దివాకర్, ప్రవీణ్, సాయి. సో నాకు కూడా గుర్తుండాలి కదా, నేను కూడా రివైజ్ చేయాలి లోపల. రివైజ్ చేయకుండా గుర్తుండవు. ఇక్కడ స్టూడెంట్స్, అక్కడ గ్రూప్ 2 కొత్త వాళ్ళు స్టూడెంట్స్, అందరి నేమ్స్ గుర్తుండాలంటే ఎప్పటికప్పుడు నేను కూడా రివైజ్ చేస్తూ ఉండాలి మీ నేమ్స్. సో గైస్, రివైజ్ చేద్దాం ఒకసారి మనం కూడా కాస్ట్ షీట్ని. సో ఫస్ట్ చెప్పండి ఒకసారి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏది? డైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ వాట్ విల్ గెట్? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆఫ్టర్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. వాట్ విల్ గెట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. వన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిందంటే ఫినిష్ గుడ్స్గా ఫిక్స్ అయినట్టే కదా. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఇమీడియట్గా ఏమొస్తుంది? ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. వాట్ విల్ గెట్? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసేసాము, సిఓజెస్ కూడా ఐడెంటిఫై చేసామంటే రిమైనింగ్ వర్క్ ఎవరిది ఉంటుంది? ఇంకా అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ స్టార్ట్ చేస్తే విల్ గెట్
టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చూసే ముందు మీరు ఎప్పుడైనా ఈ వర్డ్స్ విన్నారేమో చెప్పండి. అడ్జస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? విన్నారా? FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మన కాస్ట్ నుండి చాలా ఉంటుంది. వినలేదా ఎప్పుడు? డోంట్ వరీ, నేను డిస్కస్ చేస్తాను. FIFO అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. LIFO అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ WAM. 3 మెథడ్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. నో నెట్ వరీ, తెలియని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళావు. అజ్యూమ్ యు ఆర్ ద ఫ్రూట్ సెల్లర్. మీ దగ్గర డే 1 100 kgs ఆఫ్ ఫ్రూట్స్ మిగిలిపోయాయి. ఈరోజు డే 2 అగైన్ 200 kgs పర్చేస్ చేశారు సేల్ చేయడానికి. మీ దగ్గర ఎన్ని కేజీస్ మిగిలిపోయాయి? ఆల్రెడీ 100 kgs. ఇప్పుడు ఏ రోజులో ఉన్నాం మనము? డే 2. ఎన్ని కేజీస్ పర్చేస్ చేశారు? ఇప్పుడు నేను కస్టమర్గా వచ్చాను మీ దగ్గరికి. 30 kgs కావాలని చెప్పాను. మీరు ఇప్పుడు 30 kgs ఎక్కడి నుంచి తీసేస్తారు? 100 kgs నుంచా, 200 kgs నుంచా? ఎందుకు? అవి పెరిషబుల్ గుడ్స్, కరెక్టా? పెరిషబుల్ గుడ్స్ కాబట్టి ఫస్ట్ ఉన్న స్టాక్ని మీరు రిలీజ్ చేయాలని చూస్తారు. సో నథింగ్ బట్ యు ఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్. ఫస్ట్ ఇన్, ఫస్ట్ మీ దగ్గరికి ఏవైతే వచ్చాయో ఫస్ట్ అవుట్, వాటిని బయటికి పంపిస్తున్నారు. క్లారిటీ వస్తుందా? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అవి పెరిషబుల్ గుడ్స్ కాబట్టి డెఫినెట్గా లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటిని సేల్ చేయాలని చూస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు మీరు నాకేం చేయాలంటే, FIFO మెథడ్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాకుండా రిమైనింగ్ సినారియస్లో ఎక్కడెక్కడ ఈ FIFO మెథడ్ యూస్ చేస్తారో నాకు చెప్పాలి మీరు. నేను LIFO కూడా చెప్పాను, రెండింటికి ఎగ్జాంపుల్స్ ఆలోచిస్తారా కంపేర్ చేసుకుంటూ? LIFO కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా? LIFO మెథడ్ ఎక్కడ యూస్ చేస్తాం? లెట్స్ సే మీకు ఒక టైల్స్ షాప్ ఉందనుకుందాం, టైల్స్, ఓకేనా? ఇది మీ షాపు. లారీ వచ్చింది, టైల్స్ మొత్తాన్ని అన్లోడ్ చేశారు మీరు. వాళ్ళు వచ్చి బాక్సెస్ ఇలా ఫ్రేమ్ చేశారు. 1 2 3 4 ఇలా 4 బాక్సెస్ ఫ్రేమ్ చేశారు, అంతే కదా? అలాగే అన్లోడ్ చేసేది. ఇప్పుడు అగైన్ నేను వచ్చాను కస్టమర్, ఒక బాక్స్ టైల్స్ కావాలన్నాను. మీరు ఏ బాక్స్ ఇస్తారు నాకు? ఏది? బాక్స్ నెంబర్ ఎంత? 4. ఎందుకు 4 ఇస్తున్నారు? ఎందుకు 1 ఇవ్వరు? మీకు తీయడానికి కన్వీనియంట్గా ఉంటుంది, అంతేనా? పెరిషబుల్ ఏం కాదు కదా ఇది, జస్ట్ రిమూవ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ మీకు ఏదైతే వచ్చిందో దాన్నే ఫస్ట్ బయటికి పంపిస్తుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. 2 ఎగ్జాంపుల్స్ గుర్తుంటాయి కదా? FIFO మెథడ్ అంటే ఏంటి, LIFO మెథడ్ అంటే ఏంటి గుర్తుంటాయా? మరి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి నేను ఒక ఫన్నీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, దాంతో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లోజ్ చేస్తాను. మీరు ఎగ్జాంపుల్స్ ఫామ్ చేయాలి ఇప్పుడు, ఓకేనా? లెట్స్ సే మీరు ఒక హోటల్కి వెళ్ళారు టు హ్యావ్ ఇడ్లీ కోసం హోటల్కి వెళ్ళారు. ఈవినింగ్ టైంలో వెళ్ళారు, ఓకేనా? మీరు ప్లేట్ ఇడ్లీ అడిగారు. ప్లేట్కి 4 ఇడ్లీస్. మనోడు హోటల్లో ఏం చేస్తాడంటే, మార్నింగ్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, ఈవినింగ్ చేసిన ఇడ్లీస్ ఉన్నాయి, ఫ్రెష్ ఇడ్లీస్ ఉన్నాయి, మార్నింగ్వి ఉన్నాయి. మీరు ప్లేట్ ఇడ్లీ అడిగారు, ఆ 4 ఇడ్లీస్ మార్నింగ్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు. అంటే హోటల్ మేనేజ్మెంట్ ఏ మెథడ్ ఫాలో అవుతోంది? ఏ మెథడ్? FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏవి ప్రిపేర్ చేశారో అవే సేల్ చేస్తున్నారు, కరెక్టా? సేమ్ హోటల్కి ఇంకో రోజు వెళ్ళారు, ఈవినింగ్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇది మార్నింగ్ ఇడ్లీస్ అని చెప్పారు. మార్నింగ్ వేయద్దు, ఈవినింగ్ది వేయని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పర్సన్ ఈవినింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీసే వేశాడు. దాని మైనింగ్ ఏ మెథడ్ ఫాలో అవుతున్నట్టు? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ లాస్ట్ అంటే రీసెంట్ అని అర్థం, రీసెంట్గా వచ్చిన ఐటమ్స్. రీసెంట్గా ప్రిపేర్ చేసిన ఈవినింగే కదా, దిస్ ఇస్ కాల్డ్ LIFO మెథడ్. సో ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కూడా క్లారిటీ వచ్చేసింది, అబ్బో వీడు కనిపెట్టేశాడు అని. నెక్స్ట్ రోజు మరి మీ ఫ్రెండ్స్తో వెళ్ళారు. ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి మనకి ప్లేట్కి ఎన్ని ఇడ్లీస్?
4, అందులో 2 మార్నింగ్ వేశాడు, 2 ఈవినింగ్ వేశాడు. దట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. క్లారిటీ వస్తుందా? మిక్స్డ్, కంబైన్డ్ ఉంటుంది. సో గైస్ ఎగ్జాంపుల్ గుర్తుంటుంది కదా, ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్. ఇప్పుడు మీరేం చేయాలంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాకుండా రియాలిటీలో ఫిఫో ఎక్కడ యూస్ చేస్తారు, లిఫో ఎక్కడ యూస్ చేస్తారు, వెయిటెడ్ యావరేజ్ అంతా వద్దులేదు, మనకి సిలబస్ లేదు, నో నెట్ వరీ. ఫిఫో లిఫో కావాలి నాకు మెయిన్గా, ఎక్కడ యూస్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే ఫ్రేమ్ చేయండి. మన రియల్ లైఫ్లో చాలా చూస్తాం, మనం నంబర్ ఆఫ్ చూస్తాం. మీరు ఐడెంటిఫై చేయండి. నేను అందరికి టైం ఇస్తాను, 4 మినిట్స్ టైం ఇస్తాను. అందరూ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసుకోండి. 2 ఎగ్జాంపుల్స్, ఫిఫోకి 2 ఎగ్జాంపుల్స్, లిఫోకి 2 ఎగ్జాంపుల్స్. థింక్ చేయండి గైస్, నంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అడుగుతా, జస్ట్ ఫ్రేమ్ చేసుకుని పెట్టుకోండి, నేను అడుగుతా. ఏం డిస్కస్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్సేనా? చేయండి, పర్లేదు. యూ కెన్ డిస్కస్, నో ప్రాబ్లం. నాకు ఒక్కొక్కరికి 2 ఎగ్జాంపుల్స్ కావాలి. యూ కెన్ డిస్కస్, నో ఇష్యూ. నేను నా క్లాస్లో మీరు హ్యాపీగా మాట్లాడవచ్చు, బట్ క్లాస్కి డిస్టర్బ్ అవ్వకున్నంత వరకు. ఏం మాట్లాడాలి? సబ్జెక్ట్ మాట్లాడాలి. డిస్కస్ చేద్దాం, చాలా ఫ్రీగా ఉంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వెళ్తుంది సబ్జెక్ట్ మొత్తం. థింక్ చేయండి ఎగ్జాంపుల్స్. వచ్చే ఆన్సర్స్ అప్పుడే. బుక్స్లో లేవు, ముందే చెప్తున్నా, బుక్స్లో అయితే లేవు. ఎస్, మనీష్ ఈజ్ రెడీ విత్ హిజ్ ఎగ్జాంపుల్. ఒకటే వచ్చిందా? థింక్ చేయండి, పర్లేదు, మెల్లగా థింక్ చేయండి, నో ప్రాబ్లం. బికాజ్ ఇప్పటి నుంచి మన మైండ్ సెట్ ఎలా మారాలంటే, ఏదైనా హోటల్కి వెళ్తే మార్నింగ్ ఇచ్చావా ఈవినింగ్ ఇచ్చావా అని అడగకూడదు, నువ్వు లిఫో ఫాలో అవుతున్నావా ఫిఫో ఫాలో అవుతున్నా అడగాలి. ఎలా చూస్తారు అప్పుడు మిమ్మల్ని? ఏ కంట్రీ నుంచి వచ్చావు బాబా అంటారు, కరెక్టా? సో బట్ మనకి క్లారిటీ ఉండాలి, కరెక్టా? మనం అబ్జర్వ్ చేయగలగాలి, ఓల్డ్ స్టాక్ ఇస్తున్నారా, న్యూ స్టాక్ ఇస్తున్నారా. మనం కాస్టింగ్ టర్మాలజీలో మాట్లాడాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా నేను, అవసరమైతే చెప్పాలా ఇంకో ఎగ్జాంపుల్? వద్దా? నేను ఎగ్జాంపుల్ చెప్పే కొద్దీ మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. చెప్పండి, చెప్తా. వద్దా? సరే, మీకోసం ఫిఫో ఈజీగా దొరుకుతాయి చాలా వరకు. లిఫోకి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఓకేనా? వద్దా? జనరల్గా మీరు ఇప్పుడు రైస్ ప్యాకెట్ చూసారు కదా, అయిపోయిందా? సరే, ఆ ఎగ్జాంపుల్ వద్దు. ఇంకా మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే క్లాత్స్ సర్దుతారు కదా, ఫస్ట్ క్లాత్ ఏది బయటికి తీస్తారు? పైన ఉన్నది. అంటే ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు? ఫిఫో. ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఉన్నాయి, మీరు థింక్ చేయండి. సారీ, మిల్క్ ఎలా పైనుంచి తీస్తామంటున్నారా? ఓకే, డ్రింక్ చేయడం. ఒక గ్లాస్లో మనం తీసుకున్న తర్వాత డ్రింక్ చేస్తాం. ఏ డ్రింక్ చేస్తాం? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎస్, లిఫో. ఎస్, అగ్రీడ్, పర్ఫెక్ట్. ఇంకా థింక్ చేయండి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎస్, యాక్సెప్టెడ్. ఇంకా ఫ్లేవర్సా? ఎలా ఫ్లేవర్స్? ఎస్, చెప్పండి. సారీ, ఫ్లేవర్స్ అంటే ఏం కవర్లో వేసారా ఏంటంటున్నా? ఫ్లేవర్స్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా, ఎలా ఎక్స్ప్లెనేషన్ కావాలి? ఎస్, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ముందే చెప్తున్నా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేర్చుకోవడానికి వచ్చారు, నో నీడ్ టు వరీ. ఎస్, స్వర్ణలత చెప్పండి.
ఎస్ అగ్రీడ్, పర్ఫెక్ట్. సింపుల్ చెప్పాలంటే ఫ్రెష్నెస్ని బేస్ చేసుకొని, అంతేనా? పర్ఫెక్ట్. ఇంకా బ్రిక్స్ ఎలా? ఎస్, బ్రిక్స్ అన్ని ఫ్రేమ్ చేస్తాం, పైన ఉన్న వాటిని ఫస్ట్ రిమూవ్ చేసుకుంటాం. 100%. ఏ మెథడ్ అది? లిఫో. ఎస్ అగ్రీడ్. ఇంకా ట్రై చేయండి, అట్లీస్ట్ ఒక్కొక్కరు వన్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. స్టడీ మెటీరియల్స్. స్టడీ మెటీరియల్స్ ఎలా? అంటే సార్ ఇప్పుడు సెట్స్ ఉంటాయి కదా సార్, ఎగ్జాంపుల్ అవును. మన అకాడమీలోను సెట్స్ ఇస్తారు కదా సార్. అవును. సార్ ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళాను కదా సార్, లాస్ట్ ఉన్న సెట్ ఇస్తారు కదా. అక్కడ ఫ్రేమ్ చేసిన పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ రీసెంట్గా ఏదైతే సెట్స్ యాడ్ చేస్తుంటామో ఆ సెట్ మీకు మెటీరియల్ ఇస్తారు ఫస్ట్, కరెక్టా? అందుకు మీకు బౌండ్ చేసి ఇచ్చింటారు కదా. ఫస్ట్ మీరు ఏ మెటీరియల్ ఓపెన్ చేస్తారు? పైన ఉన్న మెటీరియలే కదా. లిపో. బుక్స్ మనం చదువుతున్నప్పుడు ఏ మెథడ్ ఫాలో అవుతాం? బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఫిఫో, ఫస్ట్ ఏ పేజ్ ఉంటుందో అదే పేజ్ చదువుతాం, కరెక్టా? ఫిఫో మెథడ్. పర్ఫెక్ట్. ఇంకా ఇంకా మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ని చూసుంటారు కాబట్టి, ఒక బిజీ సిటీ బస్ ఉంది, ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న సిటీ బస్. అక్కడ లాస్ట్ పర్సన్ ఎక్కిన పర్సనే ఫస్ట్ దిగుతాడు, కరెక్టా? నథింగ్ బట్ ఏ మెథడ్ ఫాలో అవుతున్నాడు? లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీరు ఒక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు, ఏ మెథడ్ ఫాలో అవుతారు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్లారిటీ వస్తుందా? రియాలిటీలో ఎన్ని మెథడ్స్ యూస్ చేస్తున్నామో మనకు తెలియకుండా. మనకు తెలుసు, కాకపోతే దాని నేమ్ తెలియదు అంతే, అలా యూస్ చేస్తున్నామని. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకేమైనా ఉన్నాయా? మీరు చెప్తారా? ఇంకా ఇంకొన్ని, ఇంకా కొన్ని ఏమైనా చెప్తారా? ఎస్ పర్ఫెక్ట్. ఏవైతే ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ ఉంటాయో, ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చిందనుకోండి, ఫస్ట్ వాటినే సేల్ చేస్తాం, కరెక్టా? ముఖ్యంగా మెడికల్ షాప్స్ ఫాలో అవుతాయి ఈ మెథడ్. మెడికల్ షాప్స్లో మెడిసిన్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వాటిని సేల్ చేయాలి. వీటిని ఎక్స్పైర్ అయిన వాటిని, ఎక్స్పైర్ అవ్వని వాటిని సేల్ చేయాలి. ఎక్స్పైర్ అయిన వాటిని సేల్ చేస్తారు, మరి సేల్ చేయకూడదు, కరెక్టా? సో దే ఆర్ ఫాలోయింగ్ విచ్ మెథడ్? ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎక్స్పైరీ డేట్ ఏది దగ్గరకు ఉంటే అది సేల్ చేస్తారు. పర్ఫెక్ట్. ఇంకా పవన్, నువ్వు నాకు చెప్పాలి, ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎక్కువ. ఎస్ రవి, ఏది? ఛాయా? అంటే ఇప్పుడు మిల్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఛాయా? ఎస్ రవి, రాంగ్ అయినా పర్లేదు, ఏం కాదు చెప్పు. ఛాయ్ బిస్కెట్ ఎలా? ఛాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు ఉస్మానియా పాకెట్లో పైన ఉన్నదే తీసుకుంటాం బిస్కెట్. పర్ఫెక్ట్. ఏ మెథడ్? లిఫో మెథడ్. పర్ఫెక్ట్. అవన్నీ ఎగ్జాంపుల్స్, ఏం కాదు గైస్, వీ షుడ్ లెర్న్. ఏమీ కాదు, మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ రాంగ్ అయినా పర్లేదు. యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అది రాంగ్ అయితే నేర్చుకుందాం, రైట్ అయితే మనకి మంచి మోటివేషన్ లాగే ఉంటుంది కదా, కరెక్ట్ చెప్పిన ఫీలింగ్ వస్తుంది కదా. ఎస్ ప్రియాంక, మీరు చెప్పలేదు ఇంకా. పర్ఫెక్ట్, అది కూడా సేమ్ ఎగ్జాంపులే. ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఏవైతే ఓల్డ్ స్టాక్ ఉంటుందో దాన్ని ఫస్ట్ మనము ప్రిపేర్ చేయడం కోసం యూస్ చేస్తాం, కరెక్టా? అగ్రేడ్. సో క్లారిటీ వచ్చింది కదా, ఫిఫో మెథడ్, లిఫో మెథడ్. ఇంకా భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఇప్పుడు ఈ ఫిఫో మెథడ్ అంటే ఏంటి, లిఫో మెథడ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కాబట్టి అగైన్ ఐల్ గో టు కాస్ట్ షీట్. ఫస్ట్ ఫస్ట్ మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, డైరెక్ట్ కాస్ట్ అంటున్నాం, కరెక్టా? డైరెక్ట్ కాస్ట్లో ఏవేవి ఉంటాయి? దెర్ విల్ బి 3 కేటగిరీస్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏ అడ్జస్ట్మెంట్స్ ఉండదు, కానీ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటాడు ఇక్కడ. అంటే ఏ వాల్యూ యాడ్ చేయమంటున్నాడు? మీరు మెటీరియల్ పర్చేస్ చేస్తారు కదా, పర్చేస్ చేసింది యాడ్ చేయనట్లేదు, యూస్ చేసింది యాడ్ చేయమంటున్నాడు. మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే పర్చేస్ చేసింది కన్సిడర్ చేయాలా, ఆ ప్రోడక్ట్ కోసం యూస్ చేసింది కన్సిడర్ చేయాలి? యూస్ చేసింది, కరెక్టా? కాబట్టి డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే వర్డ్ యూస్ చేశారు. మరి కన్జ్యూమ్డ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? వీ నీడ్ టు లర్న్ అడ్జస్ట్మెంట్, ఓకేనా? సో డైరెక్ట్ కాస్ట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. లేబర్ ఎక్స్పెన్స్కి ఏ అడ్జస్ట్మెంట్స్ లేవు, మెటీరియల్కి మాత్రమే అడ్జస్ట్మెంట్ ఉంది. ఏ అడ్జస్ట్మెంట్ అది? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. మరి ఆ కన్జ్యూమ్డ్ ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మీరు ఒకసారి కాస్ట్ షీట్ కింద ఓపెన్ చేస్తే నోట్ 1 అంటుంది చూడండి ఒకసారి.
రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనది ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఓకేనా? మనది ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రీవియస్ డే 100 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ప్రీవియస్ డే 100 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఈరోజు అగైన్ ఒక 300 యూనిట్స్ పర్చేస్ చేశాను నేను. ప్రీవియస్ డే క్లోజింగ్ స్టాక్ అంటే నాకు ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కదా. అగైన్ 100 యూనిట్స్ నేను పర్చేస్ చేశాను, ఓకేనా? ఈరోజు క్లోజింగ్ స్టాక్ అంటే ఈరోజు క్లోజింగ్ స్టాక్లో 150 యూనిట్స్ ఉన్నాయి. ఈరోజు క్లోజింగ్ స్టాక్లో 150 యూనిట్స్ ఉన్నాయి. అంటే నేను ప్రొడక్షన్ కోసం ఎన్ని కేజీస్ యూజ్ చేస్తుంటాను? జాగ్రత్తగా థింక్ చేయండి. స్టార్టింగ్లో నా దగ్గర 100 కేజీస్ ఉన్నాయి, 100 యూనిట్స్. తర్వాత ఎన్ని కొన్నాను? 300 కొన్నాను. అంటే ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు? 400. ఈరోజు ఈవినింగ్ చూస్తే 150 యూనిట్స్ ఇంకా నా దగ్గర మిగిలి ఉన్నాయి. అంటే ఎన్ని ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తుంటాను? 250 యూనిట్స్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తుంటాను, కరెక్టా? ఆ 250 ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంటాను? ఫస్ట్ 100 యూనిట్స్ యూజ్ చేస్తుంటాను, తర్వాత 150 యూనిట్స్ పర్చేజెస్ నుంచి యూజ్ చేస్తుంటాను. నథింగ్ బట్ వీఆర్ ఫాలోయింగ్ విచ్ మెథడ్? FIFO మెథడ్. సో ఈ 250 యూనిట్స్ యొక్క కాస్ట్ ఐడెంటిఫై చేయడాన్ని రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటాం. ఇప్పుడు 250 ఎలా వచ్చింది చెప్పండి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అదే కదా ఇక్కడ ఫార్ములా ఉన్నది. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, యూ విల్ గెట్ రా మెటీరియల్ కన్జ్యూమ్. పాయింట్ క్లారిటీ వస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి ప్రాబ్లమ్స్ చేద్దాం వీటి మీద. సో ఒకసారి ఫార్ములా చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ విల్ గెట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఇప్పుడు ఇంకాస్త డెప్త్కి తీసుకెళ్దాం, జాగ్రత్తగా చూడండి. నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉన్నాయి, 100 యూనిట్స్ ఉన్నాయి. దాని వాల్యూ ఈచ్ వన్ 2 రూపీస్, ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఉన్నాయి, 100 యూనిట్స్ ఉన్నాయి, దాని వాల్యూ ఈచ్ వన్ 2 రూపీస్. నేను ఇప్పుడు పర్చేస్ చేశాను, 200 యూనిట్స్ పర్చేస్ చేశాను. బట్ ఈచ్ వన్ 3 రూపీస్కి పర్చేస్ చేశాను. ఈచ్ వన్ 3 రూపీస్కి పర్చేస్ చేశాను. నా దగ్గర క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 150 యూనిట్స్ ఉన్నాయి. నా దగ్గర క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 150 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం ఐడెంటిఫై చేయాలంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎన్ని, అంటే ఎన్ని యూనిట్స్ యూజ్ చేశాను ప్రొడక్షన్ కోసం. ఎన్ని ప్రొడక్షన్ కోసం ఎన్ని యూనిట్స్ యూజ్ చేశాను? గట్టిగా చెప్పండి, రాంగ్ అయినా ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఎక్స్ప్రెసివ్, ఓకేనా? రాంగ్ అయినా ఏమీ కాదు. నేను రైట్ ఆన్సర్స్ చెప్పమంటున్నాను, మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పంటున్నాను. తెలిసిన ఆన్సర్స్, రాంగ్ అయితే నేర్చుకుంటాం, ఓకేనా? ఏం కాదు. సో నేను ప్రొడక్షన్ కోసం ఎన్ని యూనిట్స్ యూజ్ చేశాను? 150. ఎలా వచ్చింది చెప్తారు ఒకసారి అది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అంటే ఓవరాల్గా 300 ఉన్నాయి. 300లో 150 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే 150 నేను ఏం చేస్తుంటాను? ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తుంటాను. దిస్ ఈస్ కాల్డ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. బట్ ఇవి యూనిట్స్, నాకేం కావాలి? వాల్యూ కావాలి. ఈ 150 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంటాను చెప్పండి? 100 నుంచి యూజ్ చేస్తుంటాను. రిమైనింగ్ 50 పర్చేజెస్. మరి 100 యూనిట్స్ యొక్క ఈచ్ వన్ వాల్యూ ఎంత? 2 రూపీస్. 50 యూనిట్స్ ఈచ్ వన్ వాల్యూ ఎంత? అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ 200, ఇక్కడ 150. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎంత అంటే 350. ఈజ్ ఇట్ క్లియర్? మరి క్లోజింగ్ స్టాక్లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మరి దాని వాల్యూ ఎంత? సో 150 ఇంటూ ఇవి ఎక్కడి నుంచి వచ్చింది? పర్చేజెస్ దగ్గర నుంచి ఉన్నావు కదా. సో 150 ఇంటూ 3 450. సో దీస్ ఆర్ ద వాల్యూస్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎలా వచ్చింది, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎలా వచ్చింది. ఏమీ చెప్పలేదంటే వీఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్. క్వశ్చన్లో LIFO అంటే స్పెసిఫిక్గా క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. బట్ జనరల్గా ఏమీ చెప్పలేదంటే మనం జనరల్గా ఏ మెథడ్ యూస్ చేస్తాం? FIFO మెథడ్. క్వశ్చన్లో ఏమీ చెప్పలేదంటే వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ FIFO మెథడ్, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్లో క్లియర్గా చెప్తారు FIFOనా LIFOనా అనేది. సో మనం దాన్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఎలా చేసామో క్లారిటీ వస్తుంది. ఇది దీన్నే సింపుల్గా సార్ నాకు ఇలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే, వెయిట్, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ట్రై చేయండి. ఓపెనింగ్ స్టాక్ 200 యూనిట్స్ అట్ ది రేట్ ఆఫ్ 4 రూపీస్.
purchases 300 units at the rate of 5 rupees. Closing stock 250 units. ఇప్పుడు నాకేం కావాలంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత, దాని వాల్యూ ఎంత, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత, దాని వాల్యూ ఎంత కావాలి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ కావాలి. ట్రై టు ఐడెంటిఫై. ఏంటి 1050 ఏంటది? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూనా? కన్జ్యూమ్డ్ వాల్యూనేనా? యూనిట్స్ ఎన్ని? 250. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 250 యూనిట్స్, దాని వాల్యూ ఎంత? 1050. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్? 1250నా? స్టోరా? ఒకసారి చూద్దామా. సో నేను ఓపెనింగ్ స్టాక్ 200 నా దగ్గర ఉన్నాయి, 300 కొత్తగా పర్చేస్ చేశాను, అంటే ఓవరాల్గా నా దగ్గర ఎంత ఉన్నాయి? 500 ఉన్నాయి. 500 యూనిట్స్ నా దగ్గర స్టాక్ ఉన్నాయి. క్లోజింగ్ స్టాక్లో 250 ఉన్నాయి, అంటే రిమైనింగ్ 250 ఏం చేస్తుంటాను నేను? యూజ్ చేస్తుంటాను. యూజర్ అంటే కన్జ్యూమ్డ్. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సిన 250, నథింగ్ బట్ నేను కన్జ్యూమ్ చేసిన 250 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంటాను? ఎన్ని యూజ్ చేస్తుంటాను? 200. ఈచ్ వన్ వాల్యూ ఎంత అంటే ఎంత వస్తుంది? బట్ నేను కన్జ్యూమ్ చేసిన 250 కదా, ఇంకా రిమైనింగ్ 50 యూనిట్స్ కావాలి కదా. ఎక్కడి నుంచి చేస్తుంటాను? పర్చేజెస్ నుంచి చేస్తుంటాను. ఈచ్ యూనిట్ వాల్యూ ఎంత అంటే ఎంత వస్తుంది? సో ఓవరాల్గా ఎంత వస్తుంది? ఇది 1050. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 250 యూనిట్స్. 250 యూనిట్స్కి 1050. మరి క్లోజింగ్ స్టాక్లో ఉన్న 250 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? పర్చేజెస్ నుంచి. కాబట్టి 250 ఇంటూ వాట్? 5. ఎంత వస్తుంది? 1250. సింపులే కదా. లేదు సార్ నాకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే సింపుల్గా మనకు లెడ్జర్స్ వేయడం తెలుసు కదా, అక్కడ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్. దాని వాల్యూ ఎంత? 4, అంటే 800. కరెక్టా? ఈచ్ వన్ 4 రూపీస్. పర్చేజెస్ దాని వాల్యూ ఎంత? 300 యూనిట్స్ పర్చేస్ చేసాము, దాని వాల్యూ 1500, అంటే ఈచ్ వన్ 5 రూపీస్. పర్ యూనిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. మన క్వశ్చన్లో క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు క్రెడిట్ సైడే కదా వచ్చేది. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 250. దాని వాల్యూ ఎంతో తెలీదు, ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ డ్రా చేసుకొని యూనిట్స్ బ్యాలెన్స్ చేయండి. 500 యూనిట్స్, 500 యూనిట్స్, అంటే ఇక్కడ ఇంకా 250 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంది కదా. ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది? రా మెటీరియల్ కన్జ్యూమ్. అంటే యూనిట్స్ ఎంత తెలుసుకోవడం ఈజీనే కదా. దీని వాల్యూ ఎలా తెలుసుకోవాలి? 250 అంటే ఫస్ట్ 100 ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాం? ఫస్ట్ 200 ఓపెనింగ్ స్టాక్, దాని వాల్యూ ఎంత? రిమైనింగ్ 50 ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాం? పర్చేజెస్, దాని వాల్యూ ఎంత? 50 ఇంటూ 5, 250, అంటే ఓవరాల్గా ఎంత? 1050. క్లోజింగ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఇంకా పర్చేజెస్, ఈచ్ వన్ వాల్యూ ఎంత? 5 రూపీస్. సో 1250. టోటల్ చైన్ మ్యాచ్ అవుతాయా? 2300, 2300. మీరు ఎలా అయినా చేయండి, లెడ్జర్స్ అయినా చేయండి ఆర్ నార్మల్గా అయినా చేయండి, ఎలా చేసినా కూడా నో ప్రాబ్లం. ఈజీనే కదా. ఒకసారి నోట్ డౌన్ చేస్తారు ఇవి. ఈ ఎగ్జాంపుల్ నోట్ డౌన్ చేయండి, 2 సినారీస్ కూడా నోట్ డౌన్ చేయండి.
ఎస్, ఐ హోప్ క్లియర్. ఎప్పుడు ఒకసారి మనం మెటీరియల్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ 1 ట్రై చేయండి. క్వశ్చన్లో ఏమీ చెప్పలేదని దాని మీనింగ్ ఏంటి? FIFO మెథడ్ యూస్ చేయమని. ట్రై చేయండి, చూద్దాం వాల్యూస్ అవి. క్లోజింగ్ స్టాక్ మెటీరియల్ వాల్యూ కావాలి, క్లోజింగ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ కావాలి, వాల్యూ కావాలి. ఎగ్జాక్ట్ డ్రా చేసుకోండి, అది ఈజీ అవుతుంది. ఎస్, ఎంత వాల్యూ? వెయిట్, క్లోజింగ్ స్టాక్ మెటీరియల్ వాల్యూ ఎంత ఫస్ట్? దిస్ వాల్యూ 1500. ఎస్, రైట్ రాంగా మీకు అనవసరం, వచ్చిన వాల్యూస్ చెప్పండి. 4700. కన్జ్యూమ్డ్ కాదు, ఫస్ట్ ఈ వాల్యూ చెప్పండి. క్లోజింగ్ స్టాక్ వాల్యూ చెప్పండి. ఎస్, వెరీ సింపుల్. ఒకసారి చూడండి ఎలా చేయాలో. జస్ట్ లెడ్జర్ డ్రా చేసుకున్నారా? ఓపెనింగ్ స్టాక్ ఎంత? 20. దాని వాల్యూ ఎంత? అంటే పర్ యూనిట్ వాల్యూ ఎంత? 100. పర్ యూనిట్ వాల్యూ రాసేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పర్చేజెస్, ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసాం? 30. వాల్యూ ఎంత? పర్ యూనిట్ వాల్యూ ఎంత? 100. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఇచ్చారు కదా. సో రైట్ క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్? 15. సో గైస్ ఫస్ట్ చూడండి, నేను టైం ఇస్తాను, ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఏం టాలీ చేయమన్నాను? నంబర్ ఆఫ్ యూనిట్స్ని టాలీ చేయమన్నాను, కరెక్టా? 50 50 అంటే ఆటోమేటిక్గా 35 ఏమైంటాయి? రా మెటీరియల్ కన్జ్యూమ్. ఫస్ట్ క్లియర్ కదా ఇది? వీఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్. అంటే 35 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుంటాం? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ యూస్ చేసుకుంటాం? 20. మరి పర్చేజెస్ నుంచి ఎన్ని యూస్ చేసుకుని ఉంటాం? 15. ఓపెనింగ్ స్టాక్ ఈచ్ వన్ వాల్యూ ఎంత? 100 అంటే 2000. ఇది ఎంత? 100 అంటే 1500. ఓవరాల్గా 3500. క్లోజింగ్ స్టాక్లో 15 ఉన్నాయంటే ఎక్కడి నుంచి ఉంటాయి ఇవి? పర్చేజెస్ నుంచి ఉంటాయి. సో 15 ఇంటూ పర్చేజెస్ వాల్యూ ఎంత? 1500. 3500 ప్లస్ 1500 ఎంత వస్తుంది? 5000. డెబిట్ సైడ్ ఎంత ఉంది? 5000. ఎక్కింది కదా ఆన్సర్? సేమ్ వచ్చిందా? మరి ఎందుకు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు ఇందాక? అందుకే నేను చెప్తున్నా, మీకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టే, మీరు ట్రై టు ఎక్స్ప్రెస్. ఓకే, రాంగ్ అనే ఏం పర్లేదు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఇది షూరా? రాసుకుంటారా? ఒకసారి రాసుకోండి, రాయని వాళ్ళు రాసుకోండి ఒకసారి. నోట్ డౌన్ చేయండి ఒకసారి, నోట్ డౌన్ చేయని వాళ్ళు ఉంటే. కంప్లీట్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ 2 ట్రై చేయండి చూద్దాం. కంప్లీట్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ 2 ట్రై చేయండి. సేమ్ FIFO మెథడ్.
ఇలా ట్రై చేయండి, రాంగ్ అయినా పర్లేదు. అందరితో క్యాలిక్యులేటర్స్ ఉండాలి. క్యాలిక్యులేటర్స్ ఆర్ మ్యాండేటరీ. ఆన్సర్ ఏదో ఒకసారి వాల్యూస్ చెప్పండి, ఎంత వచ్చాయి? క్లోజింగ్ స్టాక్ రా మెటీరియల్ వాల్యూ ఎంత వచ్చింది? 825. ఓకే. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ 85, దాని వాల్యూ 475 25 475. సార్ కన్ఫర్మ్ చేయండి గైస్, వాల్యూస్ ఏమైనా? పవన్ ఎంత వచ్చింది? సేమ్. రవి, మనీష్ ఏమైనా వాల్యూస్? నేను చేస్తాను, డోంట్ వరీ, మీరు ట్రై చేయండి, నేను కూడా చేస్తాను, నేను సాల్వ్ చేస్తాను. చేద్దాం ఒకసారి. సో సింపుల్, అగైన్ నేను లెజర్ డ్రా చేస్తాను. ఓపెనింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయి? ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్ 2000 రూపీస్. నెక్స్ట్ ఎన్ని పర్చేస్ చేశాను? 60 యూనిట్స్ 3300. అంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాము? పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయమన్నాను కదా. ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ వాల్యూ ఎంత? 50. కరెక్టా? పర్చేజెస్ పర్ యూనిట్ వాల్యూ 55. 3300 డివైడ్ బై 60 55. కరెక్టేనా? మనకు క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు కదా, ఎన్ని ఉన్నాయి క్లోజింగ్ స్టాక్? 15. 15 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ ఉన్నాయి. ఇది మన క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో 100 యూనిట్స్ అల్టిమేట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత? 85 ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. కరెక్టా? మనం ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్. కరెక్ట్. ఇప్పుడు 85 యూనిట్స్లో ఫస్ట్ ఎక్కడి నుంచి చూస్ చేసుకుంటాను నేను? గైస్ ఫస్ట్ నాకు ఆన్సర్ చేయండి, నేను టైం ఇస్తాను రాసుకోవడానికి. ఫస్ట్ ఆన్సర్ చేయాలి. అవుట్ ఆఫ్ 85 ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుంటాను? ఓపెనింగ్ స్టాక్. ఎన్ని యూనిట్స్ యూస్ చేసుకుంటాను? ఈచ్ వన్ వాల్యూ ఎంత? 50. అంటే ఎంత వాల్యూ వస్తుంది? 2000. 85లో 40 ఓపెనింగ్ స్టాక్, రిమైనింగ్ 45 ఎక్కడి నుంచి యూస్ చేసుకుంటాను? పర్చేజెస్. ఈచ్ వన్ వాల్యూ, దాని వాల్యూ ఎంత? 2475. అంటే ఓవరాల్గా 4475 దీని వాల్యూ. క్లోజింగ్ స్టాక్లో 15 ఉన్నాయి. మనం ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్. అంటే ఈ క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? పర్చేజెస్ నుంచి వచ్చి ఉంటాయి. కరెక్టా? 15 ఇంటూ 55 ఎంత వాల్యూ? 825. సో టోటల్ వాల్యూ 5300. 5300. సింపుల్. జస్ట్ నోట్ డౌన్ చేసేయండి. చేయొచ్చు కదా, క్లియరే కదా. నా ఎగ్జాంపుల్ 3. వెయిట్. ఎగ్జాంపుల్ 3 ఫిఫోలో ట్రై చేయమని వాళ్ళే క్లియర్గా చెప్పారు. లెట్స్ మేక్ ఇట్ లిఫో. ట్రై చేయండి ఒకసారి లిఫో. ఇంతవరకు ఫిఫో చేసాం కదా, ఇప్పుడు లిఫో ట్రై చేయండి.
సో గైస్ క్లియర్. చెప్తారా వాల్యూస్? 40 యూనిట్స్ వాల్యూ ఎంత? 2350. ఓకే, క్లోజింగ్ స్టాక్ ఐ మీన్ గైస్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తారా? దే హ్యావ్ గివెన్ కన్జ్యూమ్డ్. అబ్జర్వ్ చేస్తారా పాయింట్? పర్ఫెక్ట్. క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ ఎన్ని? 5. దాని వాల్యూ చేద్దాం ఒకసారి. ఓపెనింగ్ స్టాక్ 10, 500, నథింగ్ బట్ పర్ యూనిట్ ఎంత? 50. పర్చేజెస్ 35, 2100. అంటే పర్ యూనిట్ ఎంత వస్తుంది? 15 60. సో దే హ్యావ్ గివెన్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ నౌ 40 యూనిట్స్ అని ఇచ్చారు. సో ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి ఇక్కడ? ఎస్, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి? క్లోజింగ్ స్టాక్ 5 యూనిట్స్, అంతే కదా? సరే, మనం ఫాలో అవుతున్నది లిఫో మెథడ్, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనం యూజ్ చేసిన 40 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూజ్ చేసి ఉంటాం? ఎన్ని యూనిట్స్? 35 యూనిట్స్ యూజ్ చేసి ఉంటాం. ఈచ్ వన్ వాల్యూ ఎంత? 60. అంటే దాని టోటల్ ఎంత? 2100. రిమైనింగ్ 5 యూనిట్స్ ఎక్కడి నుంచి యూజ్ చేసి ఉంటాం? ఇంటూ 50. ఎంత వస్తుంది? 250. అంటే 2350. క్లోజింగ్ స్టాక్లో ఉన్న 5 ఎక్కడి నుంచి అంటే మరి ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఎంత వస్తుంది? 5 ఇంటూ 50, 250. సో టోటల్ ఎంత వస్తుంది? 2600, 2600. ఐ హోప్ చేయగలుగుతున్నారా? సో గైస్ వెరీ సింపుల్, ఇంతే ఉంటుంది. ప్రైమ్ కాస్ట్ ఐ మీన్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అడ్జస్ట్మెంట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మన కాస్ట్ షీట్లో 50% ఆఫ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయినట్టే. ఓకేనా? సో గైస్ దిస్ ఈస్ ఫర్ ద డే. చాలు ఇక్కడికి. టుమారో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేస్తూ వెళ్దాం 1 by 1. ఓకేనా? బిఫోర్ దట్ ఒకసారి కాస్ట్ షీట్ రివైజ్ చేశాను. నాకు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? డైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ వన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వాట్ విల్ గెట్? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ రాగానే ఏం చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కంప్లీట్ అయిన వెంటనే ఫినిష్డ్ గుడ్స్ ఏమొస్తుంది? COGS, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. వన్స్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కంప్లీట్ అయిందంటే అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. వాట్ విల్ గెట్? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఏం యాడ్ చేయాలి? ప్రాఫిట్. ఏమొస్తుంది? అయిపోయింది కాస్ట్ షీట్. అందులో డైరెక్ట్ కాస్ట్లో 3 ఉంటాయి: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. మెటీరియల్కి లేబర్కి ఏ అడ్జస్ట్మెంట్స్ లేవు, సారీ లేబర్కి ఎక్స్పెన్స్కి ఏ అడ్జస్ట్మెంట్స్ లేవు. మెటీరియల్ అడ్జస్ట్మెంట్ మాత్రం ఇప్పుడు నేర్చుకుంటాం. కన్జ్యూమ్డ్. ఓకేనా? క్లియర్? సో ఇక్కడతో మన అడ్జస్ట్మెంట్ ఏది కంప్లీట్ అయినట్టు? ప్రైమ్ కాస్ట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? ప్రైమ్ కాస్ట్ వరకు మొత్తం కంప్లీట్ అయినట్టే. టుమారో రిమైనింగ్ కాన్సెప్ట్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు హ్యాపీగా సండే రెస్ట్ తీసుకోవచ్చు, పెండింగ్ ఉన్న వాళ్ళు పెండింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. మండే నుంచి మనం మెయిన్ మెటీరియల్ స్టార్ట్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? సో గైస్ దిస్ ఇస్ ఫర్ ద డే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లోజ్ చేసే ముందు? ఆన్లైన్ వాళ్ళు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ ఒకసారి డిస్కస్ చేయండి. ఐ హోప్ ఏవి లేవనుకుంటున్నా. సో దిస్ ఫర్ ద డే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.